సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా మీనింగ్ఫుల్ గా ఉంది సినిమా. అమ్మాయిలకు ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ కానీ, వాళ్ళని తక్కువించడం వేయడం కానీ, అందరిని ఈక్వల్ గా చూడాలని, కాస్ట్ రిలీజన్ అదని ఏం లేకుండా కూడా మంచిగా ఎక్సలెంట్ మూవీ, మీనింగ్ఫుల్ గా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి క్లాషెస్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా ఎక్సలెంట్, చాలా స్మూత్ గా ఎక్సలెంట్ గా ఉంది మూవీ అయితే. ఎక్సలెంట్. సినిమా చూసాక సమాజానికి ఏంటంటే, మనం ప్రజా సమస్యలు, మనం ఈ గవర్నమెంట్ ఏదైనా ఉండండి, మనం గవర్నమెంట్ ఉండడం ఎందుకు, అందరినీ ఈక్వల్ గా చూడడం. కొంతమంది ఉంటారు అమ్మాయిలు తక్కువ పెంచడం వేయడం, అబ్బాయిలు ఎక్కువ పెంచడం, అది వేయకుండా ఉమెన్, బాయ్స్, గర్ల్స్ అందరు ఈక్వల్ గానే ఉండాలా. మనం ఎక్కడ కూడా ఎట్లా ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా, క్యాస్ట్ పాలిటిక్స్ కూడా చేయకుండా, అందరు ఈ గంజాయి డ్రగ్స్ కూడా కంట్రోల్ చేయాలి. ఎట్లా కంట్రోల్ చేయాలి, కొంతమంది వేరే పొలిటీషియన్స్ వాళ్ళు డ్రగ్స్ ని సప్లై చేయడం అదన్నీ కూడా చేయకూడదు. నీట్ సిన్సియర్ పొలిటీషియన్ గా ఒక సీఎం గా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు ఎక్సలెంట్ గా చేస్తుండ్రు. దాని ఒక మూవీ ఎక్సలెంట్ ఉంది. ఈ సినిమాలో పాలిటిక్స్ లో దిగాడు కదా, ఏం లేదు, హీరోయిజం హీరోయిన్ పాలిటిక్స్ లో దిగక ముందు ఏం లేదు, ఎక్సలెంట్ హీరోయిజం, పాలిటిక్స్ ఏం లేదంట. విజయ్ గారిని హీరోగా చూడాలనుకుంటున్నారా, పొలిటికల్ లోనే చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు ముందండి రెండు చూడాలనుకుంటా, 50% పాలిటిక్స్, 50% పాలిటిక్స్, అట్లా ఏం లేదు. ఇక ఆయన లాస్ట్ మూవీ కదా, చెప్పలేం ఫ్యూచర్ లో ఆయన ఫ్యాన్స్, ఆయన మైండ్ సెట్ ఎట్లుందో ఆ మైండ్ సెట్ లో ఆయన కూడా చూడొచ్చు. ఆయన లాస్ట్ మూవీకి ఇది ఒక పర్ఫెక్ట్ ఫుల్ స్టాప్ అనుకోవచ్చా? పర్ఫెక్ట్ ఫుల్ స్టాప్, ఎక్సలెంట్ మూవీ అయితే, పర్ఫెక్ట్ ఫుల్ స్టాప్. ఫ్యాన్స్ కానీ ఆయన పర్స్పెక్టివ్ లో ఫ్యూచర్ ఏమైనా ఇంత ఆపలాన్ని చూశారు, ఇంత కింద తొక్కారు ఆయనని, ఏమయ్యారు ఇప్పుడు సీఎం, తమిళనాడుకి సీఎం. ఎవరు అట్లా ఎవరో 2 years కి స్టార్ట్ అయ్యి వచ్చి పార్టీ స్టార్ట్ అయ్యి సీఎం అవ్వాలి. జగన్ అయినా, జగన్ అవ్వలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ 4 years ట్రై చేసిండు, అయ్యాడా 2 years జస్ట్ ఇట్లా. జననాయకుడు సినిమా ఎలా అనిపించింది? ఇప్పుడే నిజంగా జననాయకుడు సినిమా చూసి వచ్చిన అన్న, జననాయకుడు కాదు ఇది, ప్రజల దేవుడు అన్నట్టుంది సినిమా. ఓవరాల్ గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా విజయ్ దళపతి గారి మమ్మీ అయితే తన కోసం కలలేదు, లైక్ చుట్టూ ఉన్న జనాల కోసం, వాళ్ళ కష్టాల గురించి అన్నట్టుంది. నిజంగా ఒక చూసుకుంటే పొలిటికల్ లో హీరో ఉంటాడు, ఇంకో రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు, ఇంకో రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు. కానీ హీరో మేనరిజం పుట్టిందే విజయ్ దళపతి దగ్గర నుంచి అని చెప్పేసి అన్నట్టుంది. నిజంగా ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోతే మాత్రం, ఇప్పుడైతే ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో, నిజంగా అలాంటి వాళ్ళైతే ఈ సినిమా చూడాలి, చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం చేతులు వచ్చిన తర్వాత వాళ్ళ పవరే చూపిస్తారు కానీ, లేక పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి ఎవరు ముందుకు రావట్లేదు. అట్లాంటి ఎవరైతే కీచపు బుద్ధి ఎవరికైతే ఉందో అలాంటి మొత్తం ఇట్లాంటి సినిమా చూడాలి, లైక్ ఒక బుద్ధి నేర్పించాలని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సినిమా తరపున నిజంగా తలపతి విజయ్ గారు అయితే. సో ఓవరాల్ గా వాళ్ళ యాక్టింగ్ చూసుకో, విజయ్ తలపతి యాక్టింగ్ అయినా సరే, లేకపోతే మన అందాల గుమ్మ పూజా హెగ్డే గారి అందాలైనా సరే, ఈ సినిమా ప్రజెన్స్ కి వేరే లెవెల్ తీసుకెళ్లిపోయింది. ఇంకా విలనిజం గురించి మాట్లాడుతుంటే, ప్రకాష్ రాజ్ నుంచి మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. బార్బీ డియోల్ గారు అయితే నిజం విలనిజం పుట్టింది తన బాడీ నుంచి అని చెప్పేసి అన్నట్టుంది. నిజంగా సినిమా సెకండ్ హాఫ్ మొత్తం బార్బీ డియోల్ మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు అసలుకి. ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లైక్ మమితా గారి లైక్ కొన్ని లైక్ కూతురుగా కొన్ని లైక్ సీన్స్ చేసింది. నిజంగా చెప్తున్నా, లైక్ హార్ట్ టచింగ్ సీన్స్ అవైతే నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. లైక్ ప్రజెంట్ జనరేషన్, లైక్ నాయకులు స్వార్థంగా బతకొద్దు, లైక్ వాళ్ళ గవర్నమెంట్ గా మంచిగా ఉండొద్దు, లైక్ ప్రజలకి న్యాయం జరగాలని చెప్పేసి సినిమాలో ఉంది. నిజంగా చెప్తున్నా, ఇన్ని రోజు ఒక విజయ్ దళపతి ఫ్యాన్ గా లైక్ ఎంత గర్వపడ్డానో. నిజంగా ఈ సినిమా చూసినాక లాస్ట్ సినిమా అయినా సరే, లైక్ ఈ సినిమా తరంగాలో ఏం లేదు, లైక్ నీ అవసరం మాత్రం తమిళనాడుకు చాలా ఉంది. లైక్ సినిమాలో ఏదైతే చూపించారో గత 6-7 నెలల నుంచి లైక్ విజయ్ దళపతి గారు అయితే సేమ్ అదే చేస్తారు, అదే సినిమాలో ఉంది. అక్కడ ఏమంటారు, తమిళనాడులో లైక్ పాలిటిక్స్ హిట్, ఈ సినిమా కూడా హిట్. లైక్ ఒక రెస్పెక్ట్ఫుల్ వేగా చెప్పుకుంటున్నా, ఐఎమ్ సైనింగ్ ఆఫ్ విజయ్ దళపతి ఫ్యాన్ లాగా. సినిమా ఎలా? సినిమా చాలా బాగుందన్న. అయితే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కూడా, యాక్షన్ మూవీ కూడా. ఎవరైనా యాక్షన్ ఇష్టపడతారో వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంకా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఏమేమి ఉన్నాయో ఫ్యామిలీ స్క్రీన్ కూడా వాళ్ళు వచ్చి చూడొచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ అంతే చాలా బాగుంది. అండ్ మీరు చాలా కనెక్ట్ అవుతారు కూడా, అంటే ద పీపుల్ విల్ కనెక్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఇట్స్ లాస్ట్ తలపతి మూవీ. అండ్ ఆయన మనం చెప్పలేం ముందు చేశారో లేదో, కానీ he has a big responsibility now, has to take up. And but నాకైతే ఈ మూవీ చాలా నచ్చిందండి. ఐ థింక్
హిట్ చేస్తారేమో మూవీ ముందు కన్నా. ఇప్పుడైతే ఇది బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. చూసాక ఏం తీసుకోవచ్చు సినిమా నుంచి? ఈ సినిమా మనం నేర్చుకోవాల్సిందంటే కరప్షన్ ఎట్లా మనం ఆపలేమో చెప్పొచ్చు. అవి మనుషులకి అంటే ఇట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఒక కరప్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వీ హావ్ టు స్టాప్ ఇట్. మనం ఆపితేనే మనం అది ముందుకు ఏమేమో అయితే మనం ఆపొచ్చు. మనకి పిల్లలకి నేర్పిస్తే ముందు వాళ్ళు కూడా ఎదుగుతారు, వాళ్ళు నేర్చుకుంటారు. మనకి ఏం నేర్పించకపోతే ఏం నడవదు కూడా. ఇది ద మెయిన్ కాన్సెప్ట్. పేరెంట్స్ వచ్చి చూడాలి, మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, మనం రెస్పెక్ట్ చేయాలి, అవన్నీ మనం నేర్చుకోవచ్చు ఈ మూవీలో. ఓకే, దళపతి గారు నేను పాలిటీషియన్ గా చూద్దాం అనుకుంటున్నారా, ఒక హీరోని చూద్దాం అనుకుంటున్నారా? సార్ ఆయన తీసుకున్న ద బిగ్ రెస్పాన్సిబిలిటీ, ద మెయిన్ కోర్స్ ఆఫ్ తమిళనాడు. ఆయన పర్స్పెక్టివ్ చెప్పాలంటే ఆయన తీసుకున్న నిర్ణయం వెరీ గుడ్. ఆయన తమిళనాడుకు వచ్చింది ఎన్ని చేంజెస్ అయినాయి సార్, అన్ని చేంజెస్ అయినాయి. ముందు ఉన్న పొలిటీషియన్స్ నేను చెప్పలేను. ఇట్ వాస్ గుడ్, అంతా బాగుండే. బట్ ఈయన వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఆయన ముందు ఇంప్లిమెంట్ ఏం చేస్తారో అది చాలా బాగుంది. అండ్ నేను ఆయనకు నమస్కారం చేద్దాం అనుకుంటున్నాను. ఆయన చేసిన పనులు ఏమేమి ఉన్నాయో అన్ని చాలా బాగా నడుస్తున్నాయి. నేను ఏమేమి కోరుకున్నాను అన్ని జరగాలని కోరుకుంటున్నాను. మా తమిళనాడు కాదు, ఇక్కడ కూడా అదే జరగాలని కోరుకుంటున్నాను.